నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? జీవితం యొక్క నిజమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలని అనుకుంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను తప్పకుండా వేసుకోవాలి. కనీసం రోజుకి 2 సార్లు అయినా నిద్ర నుంచి లేచిన తర్వాత తిరిగి నిద్రలోకి వెళ్ళే ముందు, పడుకునే ముందు, మొదటిది ఈ జీవితం దొరికింది, ఈ జీవితంతో ఏం చేస్తున్నాను? రెండవది ఈ జీవితంలో ఏం చేస్తున్నాను? మూడవది నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఇవి మీరు ప్రయత్నించండి. ఎవరికైతే జీవితం పట్ల నిజమైన ఆసక్తి ఉందో, ఎవరికైతే జిజ్ఞాస ఉందో, కనిపించేటువంటి జీవితం వెనుక కనబడనటువంటి మర్మం, సత్యం ఏమైనా ఉందా అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను వేసుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం సత్యాన్ని లేదా భగవంతుణ్ణి లేదా పరమాత్మని చెరిగిపోని చెరపలేనటువంటి నిజాన్ని అన్ని వేళలా మనతో ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి సత్యాన్ని, పరమాత్మ, భగవంతుడు ఏదైనానండి, మీకు నచ్చినటువంటి పదాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. దీన్ని మనం భాష ద్వారా తెలుసుకోగలమా? ఎందుకంటే మనిషికి భాష ద్వారా సౌకర్యము ఉంది, ఇబ్బంది ఉంది. సౌకర్యం ఏమిటి? మనకున్నటువంటి భావాలను, మనోభావాలను, అనుభవాలను, మనకు కలిగినటువంటి ఫీలింగ్స్ని, ఉద్వేగాలను, వీటినన్నింటినీ పంచుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి భాష ఉపయోగపడుతుంది. భాష నేర్చినటువంటి ఒకే ఒక ప్రాణి మనిషి. తన మనసులో ఉన్నటువంటి మాటని, తన కష్టాలను, తనకు కలిగినటువంటి ఆనందాలను, రకరకాల భయాలను, ఉద్వేగాలను, నచ్చినవి, నచ్చనివి, కనబడ్డవి, కనిపించనివి, ఊహలు, ఇవన్నింటిని కూడా ప్రతిదాన్ని వాక్కు రూపంలో, అంటే మాట్లాడేటప్పుడు లేదా తన యొక్క రాత ద్వారా తను అక్షరాన్ని లిఖించి పేపర్ మీద పెట్టి ఆ కాగితం పైన తన యొక్క భావాలన్నింటినీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అవి ఏవైనా కావచ్చు, ఊహలు కావచ్చు, భయాలు కావచ్చు, కలిగినటువంటి అనుభవాలు కావచ్చు, వాటినన్నింటినీ 2 విధాలుగా వ్యక్తపరిచేటువంటి ఒకే ఒక ప్రాణి మనిషి. అంటే మౌఖికం ద్వారా, మాట్లాడడం ద్వారా, అలాగే లిఖితపూర్వకంగా అంటే రాయడం ద్వారా తన యొక్క భావాలను ఇతరులతో పంచుకుంటాడు. ఇక భాష ద్వారా కలిగినటువంటి ఇబ్బంది ఏమిటంటే ఏది వ్యక్తపరచాలి, ఏది వ్యక్తపరచకూడదు, ఏది తెలియజేయాలి, ఏది తెలియజేయకూడదు. తనకు కలిగినటువంటి కేవలం ఊహలను నిజాలుగా నమ్మించడానికి భాషను ఉపయోగించవచ్చు. జరగని వాటిని జరిగినట్టుగా, అబద్ధాలను నిజాలుగా, తన మనసులో ఉన్నటువంటి భావాలను దాచివేసి దానికి విరుద్ధమైనటువంటి భావాలను ఎందుకు వ్యక్తపరుస్తాడు? తన లాభం గురించి, స్వలాభం గురించి, ఇతరుల నుంచి పొగడ్త పొందడానికి, ఇతరుల కంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్పుకోవడానికి, నేను మీకంటే చాలా భిన్నమైనటువంటి వ్యక్తిని, ఇవన్నీ ఉంటాయి. దానికి తోడు ఒక వేషం కూడా వీడు వేసుకుంటాడు. తను మాట్లాడేటువంటి మాటలకు సరిపోయేటువంటి వేషం కూడా వేసుకోగలిగినటువంటి ఒకే ఒక ప్రాణి మనిషి.
అయితే భాష ద్వారా మనము సత్యాన్ని, భగవత్ స్వరూపాన్ని, పరమాత్మని, అతి పవిత్రమైనటువంటిది ఒకవేళ ఏదైనా ఉంటే ఆ ఉన్నది మనిషి యొక్క అనుభవానికి వస్తే అది భాష ద్వారా వ్యక్తపరచగలడు. ఇక్కడే చాలా పెద్ద పొరపాటు జరిగింది. వ్యక్తిగత అనుభవాలనే మనం ఇతరులకు చెప్పలేము. మనకు కలిగినటువంటి ఒక చిన్న అనుభవాన్ని మనం మాటల్లో 100% వ్యక్తపరచలేము. ఇది మనం అందరం చాలా జాగ్రత్తగా గమనించాలి, వినాలి. ఉదాహరణకి నాకు కలలో ఒక పీడకల వచ్చి భయం కలిగింది అనుకోండి. ఉలిక్కి పడి నిద్ర నుంచి లేచా, గట్టిగా అరుస్తూ. పక్కవాడు కూడా లేస్తాడు, ఏం జరిగిందిరా అన్నప్పుడు కలలో మనకు కలిగినటువంటి అనుభవాన్ని 100% అక్షరాల రూపంలో, భాష రూపంలో, వాడు ఎంత పెద్ద పండితుడైనా సరే, ఎంత భాషా ప్రావీణ్యత ఉన్నవాడైనా సరే, ఆ యొక్క భాష మీద ఒక 100 PhDలు చేసినా సరే వ్యక్తపరచలేడు. మనం భాష ద్వారా సమీపమైనటువంటి అనుభవాన్ని మాత్రమే వ్యక్తపరుస్తాం. అంటే అనుభవానికి చాలా దగ్గరగా వెళ్తాం అంతే. ఎంత దగ్గరగా వెళ్ళగలము అనేది ఆ వ్యక్తి యొక్క భాష మీద వాడికి ఎంత పట్టు ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు జాగ్రత్తగా వింటే అసలు దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి మీ అందరికీ బోధపడుతుంది. మనిషి ఏం చేశాడంటే, వీడు ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా, ఏవైతే చెప్పకూడదో అవి కూడా చెప్పి, ఏవైతే వ్యక్తపరచకూడదో, ఏవైతే ఇతరులకు నేను ఇవ్వలేను ఎంత ప్రయత్నించినా అని తెలుసుకోక చాలా ప్రయోగాలు చేశాడు భాష మీద. అయితే భాష ఎలా వచ్చింది చూస్తే, చాలా లక్షలాది సంవత్సరాల క్రితం మనుషులు నివసించినటువంటి గుహలలో వాళ్ళకు కలిగినటువంటి అనుభవాలు చిత్రాల రూపంలో వాళ్ళు చెప్పారు. అంటే పిక్టోరియల్ అంటాం. చిత్రాల ద్వారా కూడా మనిషి తన భావాలను చెప్పగలడు. ఆ తర్వాత లిపి అంటే భాష పుట్టింది. మొదట మౌఖికంగా ముఖం ద్వారా, నోటి ద్వారా వ్యక్తపరిచేటువంటి భాష, తర్వాత లిఖితపూర్వకంగా రాసేటువంటి భాష వచ్చింది. ఎప్పుడైతే వీడు మాటలు నేర్చినటువంటి జంతువుగా మారాడో అక్కడ అనుభవాన్ని మొదట గ్రహించి, అనుభవం వచ్చిన తర్వాత భాష వచ్చిందని నేను చెప్పదలిచాను సూటిగా. మొదట అనుభవం, ఆ అనుభవాన్ని వ్యక్తపరచడానికి, ఇతరులకు తెలియజేయడానికి ఒక పదం లేదా భాష వచ్చింది. అయితే భాష ఏ రోజు కూడా అనుభవానికి సరికాదు, దానికి ధీటుగా ఇది నిలబడదు. భాష అనుభవానికి సరిసమానంగా ఉండజాలదు. మన అనుభవానికి సరిపడేటువంటి భాషను మనం ఏ రోజు కూడా కనుక్కోలేము. అంటే మామూలు అనుభవాలే భాష ద్వారా చెప్పలేము. నువ్వంటే నాకు ప్రేమ, ఎంత ప్రేమ ఎలా చెప్తావు? తిరిగి అది మనం చేతల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా, మన యొక్క యాక్షన్స్ ద్వారా మనం భాష కంటే కూడా మెరుగ్గా మనం వ్యక్తపరచగలం, తెలియజేయగలం. విన్నారా? ఎంతగా ప్రేమిస్తున్నానో మనం భాష ద్వారా ఎంత చెప్పినప్పటికీ ఒక స్మాల్ టచ్, కేవలం ఒక ఆప్యాయత, అనురాగము, మమతతో కూడినటువంటి ఒక స్పర్శ చాలు వాడు ఏం చెప్పదలిచాడో అది తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, పుట్టుకతోనే మూగ, గుడ్డి, చెవుడు 3 ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు దురదృష్టవశాత్తు. వాళ్ళకు మీరు సంకేతాల ద్వారా, కేవలం స్పర్శ ద్వారా, వాళ్ళను ముట్టుకోవడం ద్వారా, వాళ్ళు మిమ్మల్ని తాకడం ద్వారా ఎన్నో భావనలని మనం
వాళ్లకు తెలియజేయచ్చు. పుట్టుకతోనే వాడు అమ్మను కోల్పోయాడని అనుకుందాం. అమ్మ యొక్క అనురాగం వాడికి తెలిసేటువంటి అవకాశం లేదు. వాడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది తల్లులను చూసినప్పటికీ భాషాపరంగా తల్లి మీద అమ్మ మీద ఒక 1000 PhDలు వాడు చేసినప్పటికీ అమ్మ మీద ఉన్నటువంటి ప్రపంచ సాహిత్యం మొత్తం కూడా వాడు చదివినప్పటికీ అమ్మ అనేటువంటి పదానికి వాడికి సంపూర్ణ అవగాహన, సంపూర్ణమైనటువంటి అర్థం తెలిసేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే అమ్మ ఒడిలో పడుకోవడం, అమ్మ చేత దెబ్బలు తినడం, గోరుముద్దలు తినడం, చీవాట్లు తినడం, మనల్ని కొట్టి అమ్మ ఏడవడం, ఇలాంటివన్నీ కూడా కేవలం ఒక ప్రత్యక్ష అనుభవం ద్వారానే ఆ వ్యక్తి తన యొక్క తల్లి ద్వారా పొందగలడు. అంటే నేను ఏం చెప్పదలిచాను, భాష చాలా బలహీనమైనటువంటి ఒక సాధనం, కమ్యూనికేషన్ టూల్. కాబట్టి సత్యం గురించి, భగవంతుడు గురించి, పరమాత్మ గురించి, శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి ఏదైనా మూలాల గురించి, ఆ పవిత్రమైనటువంటి వస్తువే అనుకోండి, అది పవిత్రమైనటువంటి మూలం ఏదైతే ఉందో దాని గురించి ఎవరేది చెప్పినా అది కేవలం మాటలు మాత్రమే. వాటి ద్వారా నీకు ఒరిగేది ఏమీ లేదు, నీకు దొరికేది ఏమీ లేదు. ఇతరుల అనుభవం నిజమవుగాక అయినప్పటికీ నీకేమి దొరకదు. కానీ ప్రమాదం ఏమిటి? ఎలాంటి నిజమైన అనుభవం ఉందో లేదో మనం ఎలా తెలుసుకుంటాం? ఇక్కడే మనల్ని చాలా మంది బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, వేల సంవత్సరాల నుంచి బురిడి కొట్టిస్తున్నారు. వాడి వేషం, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, అవన్నీ తీసివేసి మీరు సత్యాన్ని ఎలా వ్యక్తపరుస్తాడో చూడండి. అంటే అక్కడ ఎలాంటి సాంప్రదాయం కానీ, పూజా విధానం కానీ, ప్రార్థనా విధానం కానీ, ధ్యాన పద్ధతి కానీ, ఆ చెప్పేటువంటి వ్యక్తి యొక్క వేషం కానీ, వాడు ఉపయోగించేటువంటి పదాలు, ఆ పదాల వెనుక దాగి ఉన్నటువంటి సంపూర్ణ అర్థాలు చెప్పేవాడికి ఎంత తెలుసో మనకు తెలియదు, కానీ వినేవాడికి మాత్రం తెలిసేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఒక పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఏ అర్థంలో అది ఉపయోగిస్తున్నారో, ఏ అర్థంలో మీరు తీసుకుంటున్నారో గ్రహించాలి. ఇది చాలా లోతైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి పదం అది ఏ పుస్తక రూపంలో ఉన్నా, ఏ గ్రంథ రూపంలో ఉన్నా సరే, అది ఏ మత గ్రంథంలోనైనా పొందుపరచబడ్డప్పటికీ దాని ద్వారా నీవు కొంత ఊహా జ్ఞానాన్ని మాత్రమే పొందుతావు, కానీ సంపూర్ణమైనటువంటి అవగాహనని, అనుభవాన్ని పొందలేవు. అందుకే ప్రపంచం ఇంత అల్లకల్లోలంగా ఉంది, ప్రపంచంలో ఇంత దుర్మార్గం ఉంది, ప్రపంచంలో ఇంత వేదన ఉంది, సఫరింగ్ ఉంది. ఈ వేదన అన్నిటికీ కారణం ఏమిటంటే ఏది చెప్పకూడదో అది చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, విన్నవాడు దానికి సంబంధించినటువంటి అనుమానాలన్నింటినీ తీర్చుకోవడానికి ప్రయత్నించకపోవడం, పదం తెలిస్తే సత్యం తెలిసిందని అనుకోవడం, తిరిగి ఆ పదాన్ని అనేక మార్లు, వేల లక్షల సార్లు ఉపయోగించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఆత్మస్వరూపం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఆయన ఏదో చెప్తాడు, ఈయన ఏదో వింటాడు, విని ఈయన మళ్ళీ వాడడం మొదలు పెడతారు. సో పదం వాడిన ప్రతి ఒక్కడికి అనుభవం ఉందని మనం భావించాలా? ఇది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఎక్కడైతే పదాలు ఆగిపోతాయో, ఎక్కడైతే బుద్ధి యొక్క సీమ, బుద్ధి యొక్క హద్దులు ఎప్పుడైతే ఆగిపోతాయో, ఎందుకంటే బుద్ధికి ఉన్నటువంటి పరిజ్ఞానం చాలా స్వల్పము, చాలా తక్కువ. ఆ బుద్ధి యొక్క అవధి, దాని యొక్క హద్దులు, దాని సరిహద్దుల్ని నువ్వు ఎప్పుడైతే చెరిపివేస్తావో అక్కడ ఒక కొత్త ప్రపంచం ఆవిష్కరించబడుతుంది. కొత్త ప్రపంచంలో
నీవు విహరిస్తావు, నువ్వు ఉంటావు. ఆ ప్రపంచం ఏమిటో మీకై మీరుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానికి ఎలాంటి విధి విధానాలు అవసరం లేదు. విధి విధానాలు, పుస్తకాలు ఇవన్నీ కాలక్షేపానికి పనికొస్తాయే తప్ప మరొకటి కాదు. అసలు సత్యం గురించి ఆ వ్యక్తిగా వాడి అనుభవం ద్వారా ఏం చెప్పాడో ఎవరు తెలియజేయరు. ఫలానా పుస్తకంలో ఇలా ఉంది, ఆయన ఇలా చెప్పాడు, ఆయన చాలా మహాత్ముడు, దానివల్ల మీకు ఏమీ ఒరగదు మిత్రులారా. ఆయన గొప్పవాడు, ఈయన గొప్పవాడు ఏమీ లేదు, నెత్తి మీద విగ్రహాలను పెట్టుకొని ఊరేగించినట్టుగానే ఉంటుంది. ఇదే జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇది మన జీవితం, మనకున్నటువంటి స్వల్పకాల జీవితం. దీన్ని ఎలా మనం పండించుకోవాలో మన స్వీయ ప్రయత్నం ద్వారా, మన సొంత ప్రయత్నం ద్వారా ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా మనం చేయగలగాలి. ఎందుకంటే ఒక ప్రభావాన్ని నువ్వు ఎప్పుడైతే ఎన్నుకుంటున్నావో దాని అర్థం ఏమిటి? మిగతా ప్రభావాలు ఏవైతే ఉన్నాయో, మిగతా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, మిగతా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని మీరు తీసి పక్కన పెట్టినట్టే అవుతుంది. అది కూడా ఒక రకంగా అన్యాయమే అవుతుంది. ఒకవేళ చేయగలిగితే ప్రపంచంలోని గ్రంథాలన్నింటినీ మీరు చదివి ఆ తర్వాత ఒక నిర్ధారణకు రండి. ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి యూట్యూబ్ మాధ్యమం ద్వారా, అనేక ఉపన్యాసాల ద్వారా అనేక మంది వారి వారి స్థానాల నుంచి ఆయన ఇలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు, ఇది చేస్తే అది అవుతుందట, అలా చేస్తే ఇంకొకటి అవుతుందంట, ఇదంతా ఈ పుక్కిటి పురాణాలను అన్నింటినీ పక్కన పెట్టి మీకు నిజంగా శ్రద్ధ, ఆసక్తి, జిజ్ఞాస ఉంటే మీరు ఎక్కడ ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో అక్కడి నుంచే మీ అన్వేషణ ప్రారంభించండి. నమస్కారం.